బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఘట్ కేసర్ దగ్గర ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో అణువణువు జల్లెడ పడుతున్నారు. ఆర్టీఎఫ్, జీఆర్పీ, ఘట్ కేసర్ పోలీసులు కలిసి తనిఖీలు చేస్తున్నారు. కొమరంబి, మసిఫాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వాగులు వంకలు పొంగుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కెరమెరి మండలంలోని జనకాపూర్లో అనార్పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ గ్రామానికి చెందిన బిక్కు నాయక్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో అతన్ని వాగులోనే ప్రమాదకరంగా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు స్థానికులు. కానీ మధ్యలోనే బిక్కు నాయక్ చనిపోయాడు. అదే అనార్పల్లి వాగుపై వంతెన ఉంటే బతికేవాడని ఆవేదన చెందారు స్థానికులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం కొమరంబి, మసిఫాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. అలాగే మధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన బాధితుడు దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? గత 2 రోజులుగా ఇటు కొమరంబి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ రోజు కొంతమేర వర్షం తెరిపించినప్పటికీ కూడా ఏజెన్సీలో ఉన్నటువంటి వాగులు వంతలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో అయితే ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే వైద్యానికి బయటికి రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కొమరంబి, మసిఫాబాద్ జిల్లాలో కెరమెరి మండలం జనకాపూర్ గ్రామానికి చెందిన పవర్ బిక్కు నాయక్ అనే వ్యక్తి అనారోగ్యంగా ఉండడంతో అనార్పల్లి వాగు దాటిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. అనార్పల్లి వాగుపై వంతెన ఉండేది ఉంటే ఇటు బిక్కు నాయక్ బ్రతికేవాడంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులైతే ఆందోళన చెందుతున్నారు. కన్నీరు మిన్నూరు అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ అనార్పల్లి వాగుపై వంతెన నిర్మాణం చేయాలంటూ కూడా దశాబ్ద కాలంగా ఇటు గ్రామస్తులైతే అధికారులను, స్థానిక నేతలను కోరుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అనార్పల్లి వాగుపై వంతెన నిర్మాణం చేసిన సందర్భాలు లేవు. ప్రతి ఏడాది కూడా ఇటు వర్షాకాల సీజన్ లోనైతే ఈ 3 నెలల పాటు పూర్తిగా తాము వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్న నేపథ్యంలోనైతే ఇబ్బందికి పడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయంటూ కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ప్రతి ఏడాది ఇటు అనార్పల్లి వాగును దాటే సమయంలో గల్లంతవ్వడం, అనారోగ్యం బారిన పడుతూ పదుల సంఖ్యలో కూడా ఇటు మృత్యువాత పడుతున్నప్పుడు కూడా అధికారులు, నేతలు మాత్రం స్పందించడం లేదంటూ ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు బిక్కు నాయక్ మృతితో అయితే గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెన నిర్మాణం చేసి తమను ఇటు ఈ వాగు ఇబ్బందుల నుంచి బయటపడేయాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 698 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 4699 టీఎంసీలు కాగా ఇక ప్రస్తుతం 4282 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 6553 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 19947 క్యూసెక్కులుగా ఉంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, గొర్రెల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు.
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ చిగురుటాకులా వణుకుతోంది. రోజులు గడుస్తున్నా నగరాన్ని వర్షం వదలడం లేదు. కాస్త గ్యాప్ ఇస్తున్న వరుణుడు మళ్లీ దంచి కొడుతున్నాడు. ఆకాశానికి బొక్క పడిందా అన్నట్లు టపీమని వర్షం ధారాగా కురుస్తూనే ఉంది. వారం రోజులుగా ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే కురిసిన వర్షం ఇప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా కురుస్తూనే ఉంది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక రహదారులు జలమయమయ్యాయి, కాల్వలను తలపిస్తున్నాయి. కుండపోత వర్షంతో రోడ్డుపై ఎటు వెళ్లాలి అన్నా గుండె కొట్టుకుంటున్న పరిస్థితి. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఓపెన్ ఉందో తెలియని పరిస్థితి. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కంపెనీలకు వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అటు హైదరాబాద్లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల దారి నిలిచారు. ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 2 రోజుల పాటు తెలంగాణలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. రేపు దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర దగ్గర తీరాన్ని దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్, మనం చూస్తున్నాం భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ చిగురుటాకులా వణుకుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఈ వర్షాలు 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఎస్ సోని, మనం చూసుకుంటే కనుక మొత్తంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వలన అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే హైదరాబాద్లో చినుకు పడిందంటే చాలు రోడ్లన్నీ కూడా జలమయం అవుతాయి, మొత్తం చెరువులను తలపిస్తుంటాయి. చూసుకుంటున్నాం మనం. అయితే మాదాపూర్లో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ దగ్గర మనం ఉన్నాము. అయితే ఎక్కడ చూసినా ప్రధాన రహదారి ఇది, ప్రధాన రోడ్డు కూడా ఎంత భారీ మొత్తంలో మోకాల లోతు నీళ్లు చేరుకున్నాయి. వాహనదారులు చూసుకుంటాం మనం. వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. మొత్తంలో కూడా ఇక్కడి నుండే రాకపోకలు కూడా కొనసాగిస్తున్నారు. చిన్నపాటి వర్షానికే అయితే భారీగా మొత్తంగా కూడా జలాశయాలను తలపిస్తూ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే గుంతలు కూడా తెలివైనట్టుగా మొత్తంగా ఈ యొక్క రోడ్డు మొత్తంగా మెయిన్ రోడ్డు మనం చూసుకుంటే ఎంత భారీగా వరద ఉందో మనం చూస్తున్నాం. నడవడానికి రానటువంటి ప్లేస్ కూడా వాహనదారులు ఇక్కడి నుంచే వెళ్తూ ఉన్నారు. భారీగా వర్షం కురుస్తూ ఉంది. అయితే రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. మరో గంట పాటు భారీగా వర్షం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. చూసుకోవచ్చు మనం. అయితే ఎక్స్క్లూజివ్గా మనం ఐ న్యూస్ పైన చూపిస్తున్నాం. జలమయమైనటువంటి రోడ్లను చూస్తున్నాం. వాహనదారులు ఇదే రోడ్డు గుండా వాహనదారులు వెళ్తూ ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాహనదారులు కూడా. చూసుకోవచ్చు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ గుంత కూడా తెలియనట్టుగా కూడా అక్కడ మొత్తంగా డ్యామేజ్ అయినట్టుగా చూస్తున్నాము. హైదరాబాద్లో ఉండేటటువంటి ప్రధాన రోడ్లన్నీ కూడా ఇదే విధంగా ఎప్పుడు కూడా వర్షం వచ్చిందంటే ఇదే విధంగా చూసుకోవచ్చు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. వాహనదారులు కూడా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే చూసుకోవచ్చు. కాకపోతే అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఇదే విధంగా మొత్తంగా కూడా అయితే వర్షం ఉంటుందంటూ కూడా మళ్ళీ రాబోయే 2 గంటలు కూడా భారీ వర్షం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తంగా కూడా ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల వాసులు కానీ ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసుకున్నా కానీ ఇదే పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తుంది. తెలంగాణలోనూ నేడు రేపు కుండపోతగా అయితే భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అయితే బలపడి రేపు వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉంది. దాని ప్రభావం వలన తెలంగాణలో రాబోయే అయితే మరి మొత్తంగా 3 రోజుల పాటు భారీగా వర్షం ఉంటుందంటూ కూడా చెప్తూ ఉంది. ఉదయం అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు పలు జిల్లాలో మొత్తంగా ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తుంది. ఈరోజు నిర్మల్, నిజామాబాద్, అదే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా భారీగా వర్షం నమోదవుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో కూడా భారీగా వర్షాలు ఉన్నట్టుగా కూడా అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మరికొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా చూసుకోవచ్చు మెయిన్ రోడ్ ఇది. మెయిన్ రోడ్ పైన కూడా
ఏ విధంగా వరద ఉధృతి ప్రవహిస్తుందో చూసుకోవచ్చు. ఇంకా ఇదే కాదు, ఇక్కడ మెయిన్ రోడ్ ఇక్కడ మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మెయిన్ రోడ్. ఇది నాకు ఇప్పటికే మోకాల లోతు నీళ్ళలో కూడా అయితే చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఏ విధంగా ప్రవహిస్తుంది మనం చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ రోడ్ ఇక్కడ చూసుకున్నా కానీ, మనం ఇక్కడ చూసుకున్నా కానీ, ఎక్కడ చూసుకున్నా కానీ హైదరాబాద్ ప్రధాన రోడ్లన్నీ కూడా ఈ విధంగా చెరువులను తలపిస్తుంటాయి. వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మనం చూసుకోవచ్చు. వెహికల్స్ కూడా అయితే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాటర్లో కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు చూసుకోవచ్చు. చూడొచ్చు మనం. అయితే ఈ ప్రధాన రహదారులు ఈ విధంగా ఉన్నాయి. మెయిన్ సెంటర్లో మాదాపూర్ మెయిన్ సెంటర్లోనే పరిస్థితి ఈ విధంగా ఉంది. అంటే చిన్నపాటి వర్షం వచ్చినా కానీ ఈ విధంగా రోడ్లన్నీ కూడా జలమయం అవుతూ ఉంటాయి. మరికొన్ని గంటల లోపల కూడా హైదరాబాద్లో రాబోయే మరికొన్ని గంటల్లో కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ఇటు ఐటీ క్యాడర్ ఏదైతే ఉంటుందో ఆ ఐటీ సెక్టర్లో కూడా మొత్తం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలంటూ కూడా అయితే సైబరాబాద్ పోలీసులు సూచించారు. అనవసరంగా ఎవరు కూడా అయితే రోడ్లపైకి రాకూడదు, అవసరం ఉంటే తప్ప రోడ్లపైకి ఎవరు కూడా రాకూడదు అంటూ కూడా చెప్పారు. కాబట్టి ఎక్కడ మాన్యువల్స్ చూసుకోవచ్చు. మనం మాన్యువల్స్ ఎక్కడ ఉంటావో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈ యొక్క రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. కాబట్టి అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. అదే ఇటు జిహెచ్ఎంసీ కానీ ఇటు హైడ్రా సిబ్బంది కానీ మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. చూసుకోవచ్చు. మనం మెయిన్ రోడ్ ఇది. మెయిన్ రోడ్ పైననే ఇంత అధ్వానంగా ఉందంటే చూసుకోవచ్చు. మనం ఏ విధంగా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూసుకోవచ్చు. వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూసుకోవచ్చు. మొత్తం ఈ యొక్క రోడ్డు మధ్యలోకి నీళ్ళు వచ్చాయి. ఇంకా కొద్దిగా కూడా వర్షం పడ్డదంటే మరి 1-2 గంటల పాటు వర్షం పడిందంటే మాత్రం మొత్తం కూడా ఈ యొక్క రోడ్డు మొత్తం ప్యాక్ అయ్యేటట్టుగా మొత్తం తెలుస్తుంది. చూసుకోవచ్చు ఎంత దూరం మనం చూసుకోవచ్చు. మొత్తం భారీ ఎత్తున ఈ యొక్క వరద నీరు చేయడం వలన అయితే ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొత్తం చూసుకుంటే కనుక చూడొచ్చు. ఇది మెయిన్ కారణం మనం చూసుకోవచ్చు. అధికారులు అయితే ఈ యొక్క నీళ్లు నిలవడానికి కారణం చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఈ మాన్యువల్ ఉందో ఈ యొక్క మాన్యువల్ మొత్తం కూడా ఈ యొక్క మాన్యువల్ అయితే అది దాంట్లో వాటర్ వెళ్ళాలి. వాటర్ వెళ్ళకుండా మొత్తం జామ్ అయిపోయింది. ఆ విధంగా జామ్ అయిన తర్వాత ఎక్కడైతే వాటర్ ల్యాగింగ్స్ ఇట్లా ఈ విధంగా వాటర్ ల్యాగింగ్స్ ఉంటాయో అధికారులు మొత్తం కూడా వీటిని క్లియర్ చేయాలి. అయితే వీటిని క్లియర్ చేయడంలో నిర్లక్ష్యం వహించినటువంటి అధికారుల కారణంగానే ఈరోజు మెయిన్ రోడ్డు ఏదైతే అయ్యప్ప సొసైటీలో ఉండేటటువంటి ఈ యొక్క మెయిన్ రోడ్ ఉందో ఈ యొక్క మెయిన్ రోడ్ మొత్తం కూడా ఈ పరిస్థితి ఏర్పడిందంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు మనం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూసుకోవచ్చు. వాహనదారులు రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందిగా మారిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం చూసుకోవచ్చు. అయితే ఎక్కడ చూసుకున్నా కానీ వరద నీటితో మొత్తం కూడా జలమయం అయిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే భారీ మొత్తంలో బ్రదర్ ఏంది వాటర్ ఎంత దూరం నుంచి ఉన్నాయి? హాఫ్ కిలోమీటర్ పైనుంచే ఉన్నాయి. హాఫ్ కిలోమీటర్ పైనుంచే ఉన్నాయి. కార్లు కూడా అసలు రోడ్లు గుంతలు అవన్నీ బాగా నిండిపోయి ఉన్నాయి. ఎక్కడ కనిపించట్లేదు. గుంతలు అవన్నీ బాగా నిండిపోయి అసలు వాటర్ వల్ల కార్లు కూడా ఇబ్బంది అవుతున్నాయండి. అధికారులు మొత్తం అప్రమత్తం అయ్యాము అని చెప్తూ ఉన్నారు. మరి ఏం లేదండి, అదంతా ట్రాష్. ఏం పట్టించుకోవట్లేదు అసలు. చూడండి, మీరే చూస్తున్నారు కదా వాటర్ ఎంత వచ్చేసాయో. ఇంకా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. 2-3 గంటల్లో కూడా హైదరాబాద్లో భారీ చిన్నపాటి వర్షానికి రోడ్డు మొత్తం మెయిన్ రోడ్ ఇది హాఫ్ అన్ అవర్ కూడా పడలేదు వర్షం. హాఫ్ అన్ అవర్ వర్షం పడకపోయినా కూడా ఇంత వాటర్ వచ్చింది అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత డ్యామేజ్ జరుగుతుందో. కొంచెం పట్టించుకోవాలి. గవర్నమెంట్ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుని చేస్తే బాగుంటుంది. అయితే అధికారులు కూడా పట్టించుకోవాలి. కార్లు కూడా ఈ వాటర్లో కార్లు కూడా డ్యామేజ్ అవుతున్నాయి. హాఫ్ కిలోమీటర్ పైనే ఈ యొక్క రోడ్ ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనం చూస్తూ పోతున్నాం తీవ్రంగా ఎలా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. వాహనదారులందరూ ఈ రోడ్ ఎంతవరకు ఉందో చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. హాఫ్ కిలోమీటర్ పైనే ఇంకా చిన్నపాటి వర్షమే ఇది. ఇంత చిన్నపాటి వర్షానికి కూడా ఇంత భారీ ఎత్తున వరదలు వచ్చినాయంటే ఇంకా కొద్దిగా వర్షం 1-2 గంటల సేపు వర్షం కూడా పడిందంటే మాత్రం ఇక్కడ నడవడానికి కూడా తీవ్రంగా ఇబ్బందిగా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. చూడొచ్చు వెహికల్ వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూసుకోవచ్చు. ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. బ్రదర్ ఎంతవరకు ఉంది ఈ వరద? నేను ఇక్కడ నుండి వచ్చాను. ఓకే, చిన్నపాటి వర్షానికి ఇంత పెద్ద వరద రోడ్డు పైన మొత్తం నీళ్ళు చేరాయి. మరి ఎట్లా అధికారులు కూడా ఏమన్నా స్పందిస్తారా దీనిపైన? వారు ఏం పట్టించుకోరు, టైం వేసేవారు అంతా. అధికారులు ఎవరు కూడా ఇక్కడ స్పందించుకునే దాఖలు లేవు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూసుకోవచ్చు. ఇంకా అయితే కిలోమీటర్ పైనే ఈ యొక్క రోడ్డు మొత్తం కిలోమీటర్ పైనే ఉంది. చూపించడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాం. మొత్తం చూసుకోవచ్చు మనం వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు చూసుకోవచ్చు.
అయితే మాన్యువల్స్ కూడా ఏ విధంగా పొంగుతున్నాయో చూపించే ప్రయత్నం చేస్తాను. హై న్యూస్లో ఎక్స్క్లూజివ్గా అయితే మాన్యువల్స్ కూడా అయితే పొంగి పొర్లుతున్నాయి. ఎవరు కూడా అధికారులు ఇటువైపు వచ్చి చూసిన దాఖలు లేవు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ యొక్క చూసుకోవచ్చు, అయితే మాన్యువల్స్ చూసుకోవచ్చు ఏ విధంగా పొంగి పొర్లుతున్న మాన్యువల్స్ కూడా మనం చూపించే హై న్యూస్లో ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ దాంట్లో వాహనదారులు మొత్తం టోల్గా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చూడొచ్చు మనం ఏ విధంగా ఇబ్బంది పడుతూ పోతున్నారు. అయితే చూసుకోవచ్చు, అయితే మాన్యువల్ చూసుకోవచ్చు, అక్కడ ఏ విధంగా మాన్యువల్ పొంగి పొర్లుతున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. దాంట్లో చూడొచ్చు, అయితే అధికారులు ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేడు. ఈ దాంట్లో వచ్చేసి మొత్తం త్వరగా ఈ విధంగా జామ్ అయిందంటే మాత్రం అయితే మరి కాసేపట్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇంకా వర్షం పడిందంటే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూసుకోవచ్చు. మాన్యువల్స్ ఎక్కడ కూడా ఎక్కడికక్కడ మాన్యువల్స్ నోరు తెరిచి పొంగిపోతున్నటువంటి మాన్యువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అధికారులు మొత్తం టోల్గా అయితే ఈ యొక్క మాన్యువల్స్ని మరి వర్షం కూడా వచ్చిందంటే మాత్రం మొత్తం ఇంకా తీవ్ర స్థాయిగా ఉంటుందంటూ ఈ యొక్క రోడ్ మొత్తం 1 కిలోమీటర్కు పైనే మొత్తం వాటర్ వచ్చాయి. ఇంకా మొత్తం టోల్గా కూడా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరి కాసేపట్లో వర్షం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.